దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ పూట ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. ఈ రోజు కొరకు దేవుడు మనకిచ్చిన ఒక మంచి మాట, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 6వ వాక్యములో ఈ మాట రాయబడింది. ఈ మాట ఎన్నోసార్లు మనం విన్నాం, ఎన్నోసార్లు అనేక మంది దైవజనుల నోట విన్నాం. అలాగే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకునేటప్పుడు, అయ్యా నన్ను విడువను ఎడబాయను అని చెప్పావు కదా అని ఎన్నోసార్లు ప్రార్థన చేసుకున్నాం. ఇలాంటి ఒక మంచి మాట ఈ రోజు కొరకు దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. ఈ మాటలో ఎంత అద్భుతమైన విషయం దాచబడి ఉంది. చాలామంది మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. విడిచేవారు ఉంటారు, వెళ్ళిపోయేవారు ఉంటారు, వదిలిపెట్టేవారు ఉంటారు. కానీ దేవుడు ఒక భరోసా ఇస్తున్నాడు, నిన్ను విడువను ఎడబాయను. ఈ రోజున భవిష్యత్తును గురించో, లేకపోతే ఇది ఎలా జరిగిద్ది, అది ఎలా జరిగిద్ది, వాళ్ళ లేరు, వీళ్ళ లేరు, వాళ్ళు నన్ను వదిలేశారు, వీళ్ళు నన్ను వదిలేశారు అనేటువంటి ఒక భయం, బాధ మనకు అక్కర్లేదు. ఎందుకంటే యెహోషువ జీవితంలో సేవ ఆరంభంలో ఈ మాట చెప్పారు. మోషే గారు అప్పటి వరకు తోడుగా ఉన్నారు. మోషే గారు నాయకత్వంలో ప్రజలు నడిపించబడ్డారు. మోషే మీదే భయంకరంగా సనిగారు, గొనిగారు ప్రజలు. ఆ కష్టాలు, ఆ కన్నీళ్ళు, ఆ పరిస్థితులన్నీ బహుదగ్గరగా ఉండి చూసినటువంటి దైవజనుడైన యెహోషువ భయపడుతున్నాడు. ఈ సమయంలో ఈ ప్రజలు నాతో ఉంటారా, నా మాట వింటారా, నేను వీరు నడిపించగలనా అనేటువంటి ఒక భయం, బాధతో ఉన్నప్పుడు దేవుడు చెప్పిన మాట, ఇదిగో నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. కనుక ఎవరు నిన్ను వదిలిపెట్టేసినా, ఎవరు నిన్ను విడిచిపెట్టేసినా నేను మాత్రం విడవను కదా. నువ్వు తప్పకుండా ఈ పని చేయగలవు, నువ్వు తప్పకుండా ఈ ప్రజలను నడిపించగలవు, నీవు తప్పకుండా కనాను దేశమును ఇదిగో ఈ ప్రజల కొరకు నీవు స్వాస్థ్యముగా పంచగలవు అని దేవాతి దేవుడు ప్రియులారా భరోసా ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము.